అవుతుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో మేజర్గా మీ 10th క్లాస్కి ఉన్నటువంటి మ్యాథమెటిక్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ దాని యొక్క బేసిక్స్ నుంచే ఈ యొక్క మ్యాథమెటిక్స్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఎంటైర్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లో అన్ని బ్రాంచెస్కి కూడా ఉండేటువంటి ఏంటి అంటే ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి మీకు ఆల్జీబ్రా. ఆల్జీబ్రా ఈ ఆల్జీబ్రాకి సంబంధించి మీకు టోటల్గా ఇక్కడ మీకు ఫస్టే చెప్పాను ఏంటి అంటే పాలిటెక్నిక్ పాస్ అవ్వాలి అంటే 35 మార్క్స్ ఉంటే సరిపోతుంది. అంటే 28 మార్క్స్, 27 మార్క్స్. 27 మార్క్స్ రావాలి అంటే మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కావాల్సిన 27 మార్క్స్ మినిమం నేను చెప్పేది డాలర్స్ ఉద్దేశించి చెప్తున్నా. తర్వాత స్లోగా ఆ మార్క్స్ని పెంచుకుంటా వెళ్ళొచ్చు. స్కోరింగ్ కూడా వస్తుంది మ్యాథమెటిక్స్లో కూడా. ఇక్కడ చూడండి 16 మార్క్స్ ప్లస్ 3 19 ప్లస్ 3 ఒక ఫస్ట్ చాప్టర్ నుండే 22 మార్క్స్ అనేది అలాట్ చేశారు. నెక్స్ట్ అది అలానే ట్రిగ్నామెట్రీకి సంబంధించి ఇంకా ఎక్కువ మార్క్స్ ఉంటుంది. 3 3 6 5 11. ఇక్కడ చూడండి టోటల్గా 1 2 3 4 4 5 20 20 ప్లస్ 9 29 మార్క్స్ ఒక్క ట్రిగ్నామెట్రీ నుంచే ఉంటుంది. మీరు 10th క్లాస్లో ఏదైతే చదివారో ట్రిగ్నామెట్రీ దాని యొక్క అప్లికేషన్స్లోనే మీరు ఇది ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో ఆల్జీబ్రాలో ఏం చూస్తామంటే ఫంక్షన్స్ అనేటువంటిది ఒకటి చూస్తాం. ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఒక 3 మార్క్స్ ఒక షార్ట్ ఆన్సర్ మాత్రం వస్తుంది. చాలా చిన్న చాప్టర్ అన్నమాట ఫంక్షన్స్ అనేది. తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ యొక్క పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి వచ్చేసరికి మీకు టోటల్గా 3 మార్క్స్ క్వశ్చన్ ఒక షార్ట్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ అలానే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్కి సంబంధించి మ్యాట్రిసెస్ అనేది ఉంటుంది. మ్యాట్రిసెస్ మనకి ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఏంటి ఆల్జీబ్రా అంటే 22 మార్క్స్ వచ్చేది. ఫంక్షన్స్ ఒక చాప్టర్, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఒక కాన్సెప్ట్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అనేది ఇంకొక కాన్సెప్ట్. ఈ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. టోటల్గా ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి 22 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది. ఓకే. నెక్స్ట్ మీరు 10th క్లాస్లో ఉన్నటువంటి ట్రిగ్నామెట్రీ ఉంది. అంటే యాంగిల్స్, ఫైథాగరస్ సిద్ధాంతం. ఓకే. నెక్స్ట్ కర్ణం అంటే హైపాతన్యూస్, ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, ఇలా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. ఎక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, ఇలా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఆ ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. సో ఆ ట్రిగ్నామెట్రీ మీదే మీకు ఓవరాల్గా 29 మార్క్స్ అనేది ఉంటుంది పాలిటెక్నిక్లో. అది ఎలా ఇచ్చాడు అనేది కూడా డివిజన్ నోట్ చేసుకోండి. ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఎందుకు నేర్చుకున్నాం ఇదంతా? ఎగ్జామినేషన్ని క్రాక్ చేయడానికి, ఎగ్జామినేషన్లో స్కోర్ చేయడానికి. ఆ ఎగ్జామినేషన్ స్కోరింగ్తో పాటు వీటిని జాబ్ అప్లికేషన్స్లో ఎక్కడ యూజ్ చేస్తాము, రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఎక్కడ యూజ్ చేస్తాము అనేది కూడా నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏముంటాయి అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అని ఒకటి ఉంటుంది, కాంపౌండ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నుంచి అంటే ఇది బేసిక్స్ అనమాట. మీ 10th క్లాస్లో ఉన్నటువంటి బేసిక్స్ అనమాట. అంటే సైన్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా అంటే ఏంటి, ట్యాన్ థీటా అంటే ఏంటి, కాట్ థీటా అంటే ఏంటి, ఇవన్నీ మీరు ట్రిగ్నామెట్రీ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి దాంట్లో చూశారు. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాటిన్యూస్. ఓకే. ఎదుటి భుజము బై కర్ణం. ఓకే. అలా డిఫరెంట్ రేషియోస్ అనేవి ఉన్నాయి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. అలానే కాంపౌండ్ యాంగిల్స్ అన్నమాట. కాంపౌండ్ యాంగిల్స్ సంబంధించి ఒక షార్ట్ ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకే. అది 3 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్లో ఒక షార్ట్ ఆన్సర్ ఉంటుంది. అంటే 3 మార్క్స్ క్వశ్చన్ దీని నుంచి వస్తుంది. మీకు టోటల్గా నేను చెప్పాను, టోటల్గా 10 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత 8 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. 10 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 అనేది 3 మార్క్స్ క్వశ్చన్స్, 8 10 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇది షార్ట్ ఆన్సర్స్ కలిపి 30 మార్క్స్ ఉంటుంది. ఈ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి 5 రాయాలి. 5 ఇంటూ 10 వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుంది అనమాట. సో ఇది. సో ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్స్లో
5 మార్క్స్ క్వశ్చన్ అంటే ఒక హాఫ్ ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది అనమాట. అంటే ఎగ్జామ్లో 10 మార్క్స్ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఏ బిట్టు బి బిట్టు రెండు విధాలుగా ఇస్తాడు. ఏ బిట్టు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇస్తాడు, బి బిట్ వచ్చేసరికి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నుంచి ఇస్తాడు. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లో కూడా అంతే. ఏ బిట్టు 5 మార్క్స్ క్వశ్చన్స్ కింద ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ మీద ఇస్తారు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని ఉంటుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద 5 మార్క్స్ ఉంటుంది అనమాట. తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఒక 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు వచ్చేసరికి 3 షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఇక్కడే ఉంటాయి. ఒక ట్రిగ్నామెట్రీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నా మీరు ఈజీగా పాలిటెక్నిక్లో మ్యాథమెటిక్స్ అనేది పాస్ అవ్వచ్చు. రిమైనింగ్ మీరు ఎంత నేర్చుకుంటే అంత స్కోరింగ్ అనేది వస్తుంది. ఓకే, పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. రేపొద్దున జాబ్ ఇంటర్వ్యూస్లో మీకు ఫస్ట్ క్లాసు లేదా డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి అంటే పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత చాప్టర్ వచ్చేసరికి కోఆర్డినేట్ జియామెట్రీ. కోఆర్డినేట్ జియామెట్రీ ఇది కూడా మీరు 10th క్లాస్ వరకు 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో బాగా చూసుంటారు. అంటే దాని యొక్క ట్రయాంగిల్స్ని డ్రా చేయడం కానీ సర్కిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉండేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే టోటల్గా ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, కోఆర్డినేట్ జియామెట్రీలో ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్. షార్ట్ ఆన్సర్ ఎందులో వస్తుందంటే స్ట్రైట్ లైన్స్ మీద ఒక షార్ట్ ఆన్సర్ అంటే 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ సర్కిల్స్కి వచ్చేసరికి సర్కిల్స్ మీద ఒక ఒక హాఫ్ ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. కానిక్ సెక్షన్స్ అని ఉంటుంది. కానిక్ సెక్షన్స్ దాని అప్లికేషన్ సర్కిల్స్ యొక్క అప్లికేషన్స్ మీద ఇంకొక షార్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో టోటల్గా ఈ యొక్క కోఆర్డినేట్ జియామెట్రీ యొక్క వెయిటేజ్ ఎంతమ్మా అంటే 13 మార్క్స్ అండి. 13 మార్క్స్. రెండు షా ఒక ఒక ఎస్ఐ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ కూడా మనకి ఇక్కడ కోఆర్డినేట్ జియామెట్రీలో రావటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క మ్యాథమెటిక్స్లో చాలామంది కష్టంగా ఫీల్ అయ్యేటువంటి కాన్సెప్ట్లు ఏంటమ్మా అంటే ఈ 2 చాప్టర్లే, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఈ 2 చాప్టర్లని మీరు 10th క్లాస్ వరకు అసలు టచ్ చేయరు అన్నమాట. అందుకే మీరు కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఇంటర్మీడియట్కి వెళ్ళినా కానీ ఇవే ఉంటాయి, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అనేవి. ఈ 2 చాప్టర్లే చాలా చాలా డిఫికల్ట్గా ఉంటాయి. కాబట్టి బేసిక్ నుండి చాలా స్లోగా ఎక్కువ టైం మీరు దీని మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, క్యాలిక్యులస్ అనేటువంటి దాని మీద. అట్ ద సేమ్ టైం ఈ రెండిటి యొక్క అప్లికేషన్సే మనం జాబ్ ఓరియంటెడ్లో కూడా యూజ్ చేస్తాం. అంటే రియల్ టైం అప్లికేషన్స్లో, అంటే మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కానీ ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్ అని ఉంటాయి అన్నమాట. ఫస్ట్ రోజు కాబట్టి మీకు కొత్తగా ఉంటుంది, సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే ఫార్ములాస్ నేర్చుకోవాలి. మ్యాథమెటిక్స్లో ఎప్పుడు కూడా ఫార్ములాస్ లిస్ట్ అనేది ఎప్పుడు కూడా మీ చేతిలో ఉండాలి. ఎగ్జామ్ వచ్చేసరికి మీకు అవన్నీ కూడా అంటే 1 ఇయర్ పీరియడ్లో ఆ ఫార్ములాస్ డైలీ రివైజ్ చేసుకుంటా ఉంటే మీకు ఎగ్జామ్లో ఈజీగా గుర్తుంటుంది. రేపు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అనేది బేసిక్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అని ఉంటుంది. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ ఉంటుంది, 3 మార్క్స్ అనమాట అది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. ఈ డిఫరెన్షియేషన్లో ఒక షార్ట్ ఆన్సర్, 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే చూడండి, సిలబస్ తక్కువ ఉంటుంది, వెయిటేజ్ వచ్చేసరికి మీకు 26 మార్క్స్ ఈ యొక్క డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ మీద ఉంటుంది. స్కోరింగ్ దీని మీదే కనపడుతుంది. ఫస్ట్ 3 చాప్టర్లు యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా చేయగలుగుతారు. కానీ ఈ 2 చాప్టర్లు మీరు స్పెషల్గా నేర్చుకుంటే మీరు రేపు ఈ సెట్లో బిట్స్ పెట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మంచి ర్యాంక్ రావాలి అంటే ఈ 2 చాప్టర్ల మీద బాగా మీరు ఫోకస్ పెట్టాలి. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అంటే వీటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటమ్మా అంటే జామెట్రికల్ అప్లికేషన్స్, ఫిజికల్ అప్లికేషన్స్, మ్యాక్సిమా అండ్ మినిమా, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఈ 4 కాన్సెప్ట్లు, డిఫరెంట్ కాన్సెప్ట్లు 4 ఉంటాయి. ఆ 4 నుంచి కూడా ఒక్కొక్క హాఫ్ ఎస్ఏ క్వశ్చన్ రావడం జరుగుతుంది. 5 మార్క్స్ 5 మార్క్స్ 5 మార్క్స్, టోటల్గా 20 మార్క్స్ దీని నుండి వస్తుంది. సో 20 + 26 అంటే 46 మార్క్స్ ఈ యొక్క డిఫరెన్షియేషన్స్ మీద ఉంటుంది. ట్రిగ్నామెట్రీ మీద 29 మార్క్స్ ఉంటే డిఫరెన్షియేషన్ మీద
46 మార్క్స్ మీ యొక్క పాలిటెక్నిక్లో ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇవి బేసిక్ చాప్టర్స్ అండి. ఓకే, పాలిటెక్నిక్లో ఉండేటువంటి బేసిక్ చాప్టర్స్. మీకు ఫస్ట్ యూనిట్ టెస్ట్ వచ్చేసరికి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యూనిట్ టెస్ట్ వచ్చేసరికి మీకు సుమారుగా సెప్టెంబర్లో ఉండొచ్చు. అది 1.1 నుంచి 2.9 వరకు ఉంటుందన్నమాట. అంటే సెకండ్ చాప్టర్ వరకు, సెకండ్ చాప్టర్ ఎండింగ్ వరకు కూడా ఫస్ట్ యూనిట్ టెస్ట్ అనేది ఉంటుంది. సెకండ్ యూనిట్ టెస్ట్ వచ్చేసరికి 2.1 నుండి 3.8 వరకు ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ టెస్ట్ వచ్చేసరికి 4.1 నుండి 5.7 వరకు ఉంటుంది. అంటే ఎక్కడ వరకు అనేది కూడా మీకు సిలబస్ ఇక్కడ చూడండి. 2.9 అంటే ఇక్కడ బిగినింగ్లోనే సిఓస్ అంటారు, కోర్స్ అవుట్కమ్స్. దాంట్లో మీకు క్లియర్గా ఇస్తారు 2.9. ఒకసారి మీకు జస్ట్ క్లారిటీ కోసం చూపిస్తాను. ఆ, ఇక్కడ 2.9 ఫస్ట్ చాప్టర్తో పాటు ఇక చూడండి ఇక్కడ వరకు. సాల్వ్ సింపుల్ ప్రాబ్లమ్స్ యూజింగ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ ఫార్ములాస్. ఓకే, సో ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. అంటే జస్ట్ 2 యూనిట్స్ ఫస్ట్ యూనిట్ టెస్ట్కి ఉంటుంది. అది కూడా మీకు స్కోరింగే. ఓకే, అయితే ఇప్పుడు ఈ యొక్క మార్క్స్ వెయిటేజీ ఏదైతే ఇప్పుడు చెప్పానో సేమ్ అవే కాన్సెప్ట్స్, వీటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను పీడిఎఫ్. ఇవి ఈ ఫంక్షన్స్ వీటిల్లో కలర్ చేంజ్ చేస్తా మీకు దీంట్లో నుంచి. ఈ యొక్క సిలబస్లో ఈ సెట్ ఎక్కడెక్కడ కవర్ అవుతుంది అంటే ఈ సెట్లో అడిగేటువంటిది ఏంటి అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటుంది, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఉంటుంది, నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ ఉంటుంది. ఈ ట్రిగ్నామెట్రీ మొత్తం కూడా ఉంటుంది. తర్వాత కోఆర్డినేట్ జియోమెట్రీ కొంత పార్ట్ ఉంటుంది. కోఆర్డినేట్ జియోమెట్రీ ఉంటుంది. తర్వాత ఈ యొక్క డిఫరెన్షియేషన్ కూడా ఉంటుంది. అంటే వెయిటేజ్ పరంగా చూస్తే ఇక్కడ చూడండి, మ్యాట్రిసెస్ అని చెప్పాను కదా, ఈ యొక్క మ్యాట్రిసెస్ నుంచి 5 మార్క్స్ ఈ సెట్లో అడుగుతారు. టోటల్ మ్యాథమెటిక్స్ నుంచి 50 మార్క్స్ వస్తుంది. 50 మార్క్స్లో దాదాపుగా ఒక 27 మార్క్స్ ఫస్ట్ ఇయర్ నుండే వస్తుంది. 27 మార్క్స్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ నుంచే ఇస్తారు. అవేంటి అంటే మ్యాట్రిసెస్ 5 మార్క్స్ అంటే 5 బిట్స్ ఇస్తారు. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ 2 బిట్స్ ఇస్తారు. ట్రిగ్నామెట్రీ 10 బిట్స్ ఇస్తారు. కాంప్లెక్స్ నెంబర్స్ 2 బిట్స్ ఇస్తారు. ఇది కూడా ఫస్ట్ ఇయరే. ఓకే, తర్వాత ఎనలిటికల్ జామెట్రీ ఇది 6 మార్క్స్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ 20 మార్క్స్. డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ దీంట్లోకి వచ్చేసరికి 20 మార్క్స్ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క వెయిటేజ్ అంటే టోటల్గా నియర్గా 35 మార్క్స్, 30 మార్క్స్ ఈ యొక్క ఫస్ట్ ఇయర్ నుంచే వస్తుంది. అంటే ఎనలిటికల్ జామెట్రీ 6 అంటే మీకు సెకండ్ ఇయర్లో కూడా కొంత జామెట్రీ ఉంటుందన్నమాట. ఓకే, అందుకని నేను 27 మార్క్స్ డెఫినెట్గా ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ నుంచి 27 మార్క్స్ మీకు ఈ సెట్లో ఉంటుంది. 27 మార్క్స్ ఈ సెట్లో ఉంటుంది. ఈ అంటే ఈ యొక్క ప్రిపరేషన్లో. ఓకే, నెక్స్ట్ అసలు దీంట్లో ఒక్కొక్క టాపిక్లో అసలు ఏమేమి ఉన్నాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. మీరు ఈ మ్యాథమెటిక్స్ నేర్చుకునే ముందు 8th క్లాసు మీరు జనరల్గా ఒక రెస్పాండ్ అవ్వండి. 8th క్లాసు, 9th, 10th ఈ యొక్క 3 క్లాసెస్లో మ్యాథమెటిక్స్ డిఫికల్ట్గా ఉన్న క్లాస్ ఏది? 8th లో మ్యాథ్స్ కష్టంగా ఉంటుందా, 9th లో మ్యాథ్స్ కష్టంగా ఉంటుందా, 10th లో మ్యాథ్స్ కష్టంగా ఉంటుందా, లేదా మొత్తం కష్టంగా ఉంటుందా? ఎవరైనా చెప్పండి. 9th క్లాస్ సార్. 9th క్లాస్. 9th క్లాస్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ కూడా అదే చెప్తారు, నేను కూడా అదే చెప్తా. ఎందుకు అంటే 9th క్లాస్దే హెవీ సిలబస్గా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు వేరేలాగా అనుకోకోకుండా ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు పాలిటెక్నిక్కి వచ్చేసారు. మీరు 8th క్లాస్ మ్యాథ్స్, 9th క్లాస్ మ్యాథ్స్ ఇప్పుడు గనక చూస్తే మీకు ఈజీగా ఉంటుంది. అంటే 10th క్లాస్ చదివేసిన తర్వాత 10th క్లాస్ ఈజీగా కనపడుద్ది. 9th క్లాస్ చదివేసిన తర్వాత 9th క్లాస్ ఈజీగా కనపడుతుంది.
కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర అంటే అసలు నేను మీ మంచి కోసం చెప్తున్నా ఏ విధంగా అంటే నైన్త్, టెన్త్, ఎయిత్ ఈ మూడు మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ని ఎవరైతే మొత్తం కూడా ఒక బుక్ లాగా రాసుకున్నారో ఇప్పుడు ఇప్పుడు పోయేది ఏం లేదు, ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఇప్పుడు వరకు మీరు 10th క్లాస్లో 400 మార్కులు వచ్చినాయా, 500 మార్కులు వచ్చినాయా, లేదంటే 580 వచ్చినాయా అనేది ఎవరూ చూడరు. ఒక పోస్ట్ పోస్ట్ ఆఫీస్లో జాబ్స్కి మాత్రమే 10th క్లాస్ మార్క్స్ అనేది చూస్తారు. మిగతా చోట ఎక్కడా కూడా దాని యొక్క వెయిటేజ్ అనేది ఉండదు. నీకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినాయా రాలేదా, అంటే 60% అబోవ్ ఆ ఫస్ట్ క్లాస్లో నువ్వు పాస్ అయ్యావా లేదా అనేది చూస్తారు. ఇప్పుడైనా అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడైనా మీరు ఏం చేస్తారంటే మీరు నిజంగా పాలిటెక్నిక్లో మ్యాథమెటిక్స్ని గట్టిగా పట్టుకోవాలి, మంచి ర్యాంక్ కొట్టాలి, లేదా పాలిటెక్నిక్ పర్సంటేజ్ అనేది పెరగాలి అనుకుంటే ఎయిత్, నైన్త్, టెన్త్లో ఉన్నటువంటి బేసిక్ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు ఇప్పుడు టైం ఉంటుంది. అంటే క్లాసెస్ ఇంకా పూర్తిగా స్టార్ట్ కాలేదు కాబట్టి మీకు టైం ఉంటుంది కాబట్టి కూర్చోండి. కూర్చుని 8th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి చాప్టర్ వైజ్గా ఫార్ములాస్ ఇప్పుడు 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ ఉంది. ఆ ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ వరకు నోట్ చేసుకోండి. ఒక పేపర్లో సింగిల్ పేపర్లో వచ్చేసేయాలి. నెక్స్ట్ అలానే సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అలా మొత్తం మీద మహా ఉంటే ఒక 10 చాప్టర్స్ ఉంటాయి 8th క్లాస్లో. నెక్స్ట్ 9th క్లాస్లో ఉన్నటువంటి ఫార్ములాస్ మాత్రమే. 10th లో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకే. సో నాకు అంటే ఇది ఒక అసైన్మెంట్ లాగానే అనుకోండి. మీరు ఏం చేస్తారు అంటే ఈ 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ ఎవరి దగ్గరైనా కానీ మీకు ఆల్రెడీ స్కూలింగ్లో ఉన్నారే కాబట్టి స్కూలింగ్ దగ్గర నుంచే బయటకు వచ్చారు కాబట్టి అట్లీస్ట్ రేపు నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మీరు ఈ 10th క్లాస్లో ఉన్నటువంటి ఫార్ములాస్ వరకు మీరు రాసి దాని యొక్క పీడిఎఫ్ నాకు పెట్టండి మన గ్రూప్లో, కానీ లేదంటే నాకు పోస్ట్ చేయండి పర్సనల్గా. ఎందుకంటే అది మీకు చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని నేను ఇంకా కొన్ని చెప్తాను, కొన్ని ఫార్ములాస్ నేను కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. దాన్ని బట్టి కూడా మీకు ఇంకా కొన్ని బేసిక్స్ అనేది వస్తాయి. అది ఒక ఎక్సర్సైజ్ లాగా తీసుకోండి. మీకు ఇచ్చేటువంటి టాస్క్ ఏంటి అంటే 10th క్లాస్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ మొత్తం చాప్టర్ వైజ్గా రాసి పీడిఎఫ్ పెట్టండి. అది ఒక టాస్క్గా ఫీల్ అవ్వండి. ఓకే. దానికి మీరేమి సిగ్గుపడాల్సిన పని లేదు. మీరు దాని మీద ఎక్సర్సైజ్ చేయండి. ఖాళీగానే ఉన్నారు ఇప్పుడు, టైం అనేది మీకు చాలా ఖాళీ టైం అనేది ఉందన్నమాట. ఓకే. అదొకటి. నెక్స్ట్ చూడండి, దీంట్లో టాపిక్స్ ఏమున్నాయి అనేది చూద్దాం వన్ బై వన్. ఫంక్షన్స్ అండ్ ఫస్ట్ ఆల్జీబ్రాలో ఫంక్షన్స్ అనండి. ఫంక్షన్స్లో ఫంక్షన్స్లోకి వచ్చేసరికి సెట్స్ సెట్స్ అని చెప్పి మీరు వినుంటారు కదా. సెట్స్ తర్వాత ఆర్డర్డ్ పేరు, కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, డొమైన్ అండ్ రేంజ్ ఫంక్షన్స్, వన్ వన్ టు వన్ ఆన్ టు ఫంక్షన్స్, నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఇవన్నీ ఉంటాయి. అంటే ఫంక్షన్కి సంబంధించినటువంటి సిలబస్. తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే మీరు సింప్లిఫికేషన్ చూసుంటారు, అంటే కొన్ని రేషియోస్, దానికే అడ్వాన్స్డ్ వర్షన్. ఇది కూడా మీరు 10th క్లాస్ లోపు ఎప్పుడు కూడా చూడలేదు. పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది ఉంటుంది. తర్వాత మ్యాట్రిసెస్ అని ఉంటుంది. మ్యాట్రిసెస్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. మ్యాట్రిసెస్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. అంటే మ్యాట్రిసెస్ వల్ల మీరు రేపు ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్, అంటే కంప్యూటర్ చదివేటువంటి వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ప్రోగ్రామింగ్లో కూడా ఈ మ్యాట్రిసెస్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. సో ఈ మ్యాట్రిసెస్ అనేది చాలా మీకు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, దాంట్లో డెఫినేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అసలు ఆ మ్యాట్రిసెస్ని ఈ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ అంటే ఒక మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఫామ్ మీకు చూపిస్తా. సపోజ్ ఏ, బి, సి, డి ఇలా ఉంటుంది. ఇది ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అన్నమాట. దీన్ని మ్యాట్రిక్స్ అంటారు. ఇది నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అంటారు. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. రో అంటే ఏంటి, అడ్డు వరుస.
కాలం అంటే ఏంటి? నిలువు వరుస. ఓకే, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? కాలం అంటే ఇదిగోండి ఇది రెండు. సో కాబట్టి ఇది 2 by 2 మ్యాట్రిక్స్ అంటారు. దీన్ని 2 by 2 మ్యాట్రిక్స్ అంటారు. అంటే రెండు రోస్ రెండు కాలమ్స్ ఉన్నాయి, దాని అర్థం అది 2 by 2 మ్యాట్రిక్స్. అదే కొన్ని మ్యాట్రిక్స్ లో ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇక్కడ 1 2 3 6 7 8 9 10 11. సో ఇలా బ్రాకెట్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? ఎవరైనా చెప్పండి, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3 త్రీ ఉన్నాయి. వెరీ గుడ్. సో కాబట్టి ఇక్కడ కింద త్రీ రాస్తాం. బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 త్రీ ఉన్నాయి. కాలమ్స్, అబ్బాయిలు రెస్పాండ్ అవ్వాలి. కాలమ్స్ త్రీ ఉన్నాయి, రోస్ త్రీ ఉన్నాయి. కాబట్టి ఇది 3 by 3 మ్యాట్రిక్స్. 3 by 3 మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి, ఇది 2 by 2 మ్యాట్రిక్స్ అన్నాం. ఇక్కడ జనరల్గా దీన్ని ఏమంటారు అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయి. టూ రోస్ టూ కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, త్రీ రోస్ త్రీ కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో అలానే ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నేను. 1 2 3 4 5 6. ఇప్పుడు దీన్ని చూడండి, ఎన్ని రోస్ ఉన్నాయి? జెంట్స్ రెస్పాండ్ అవ్వండి. 2 సార్. టూ ఉన్నాయి. గట్టిగా 2 చెప్పండి, rows. పర్వాలేదు. మీరు మీ ఇంట్లోనే ఉన్నారు, నేను నా ఇంట్లోనే ఉన్నా. ఎవరు మిమ్మల్ని చూసి ఒకటి గుర్తుపెట్టుకోండి, డౌట్ వచ్చినప్పుడు కంపల్సరిగా డౌట్ని నోట్ చేసుకుని అడగటం అలవాటు చేసుకోండి. కాలేజీలో అయినా ఈ క్లాస్లో అయినా కానీ. ఎందుకంటే ఎప్పుడు డౌట్ అప్పుడు మీకు క్లియర్ అయిపోతా ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. డౌట్ ఎవరైతే అడుగుతా ఉంటారో వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది డే బై డే పెరుగుతూనే ఉంటుంది. ఓకే, మీరు సిగ్గుపడితే మీ డౌట్ని నేను తెలుసుకుని చెప్పలేను. మీ కాలేజీలో కూడా అంతే. మీరు మొహమాట పడితే ఫ్యాకల్టీ లెక్చరర్స్ ఉన్నది ఎందుకు అంటే మీ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికే. మీరు అడగందే మీరు అడగందే ఎవరు కూడా మీ డౌట్ని క్లియర్ చేయరు. మీరు అడగండి. మీరు మీ యొక్క రెగ్యులర్ క్లాస్లో అయినా కానీ రేపొద్దున క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏదైతే ప్రాబ్లం డౌట్గా ఉందో ఆ ప్రాబ్లమ్ని బ్రేక్ టైంలో కానీ లేదంటే క్లాస్లో ఆయన ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు కొంత టైం ఇస్తారు డౌట్స్ సెషన్స్ కింద. సో అప్పుడైనా కానీ మీ యొక్క డౌట్స్ని అడగండి. టీచర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటం అలవాటు చేసుకోండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు మీ మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఎడ్యుకేషన్ పరంగానే ఉంటుంది అది. అర్థమవుతుందా? నెక్స్ట్, మీ యొక్క డౌట్స్ కూడా ఫ్రీగా మీరు అడగగలుగుతారు. టీచర్ ఏదో అనుకుంటారు లేదంటే పక్కన వాళ్ళు నవ్వుతారు అనుకునేటువంటి భయాన్ని మీరు పక్కన పెట్టేసేయండి దయచేసి. ఓకే, సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక రో, ఇది ఒక రో, అంటే టూ రోస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి 3 సార్. మూడు 3 సార్. కాలమ్స్ ఉన్నాయి. సో ఇది ఏమవుతుంది? 2 by 3 మ్యాట్రిక్స్. ఇక్కడ 2 by 3 అంటే కాలమ్స్ రోస్ ఈక్వల్గా లేవు. ఓకే, దాన్ని ఏమంటారు అంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే రోసు కాలమ్స్ ఈక్వల్. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే రోసు కాలమ్స్ ఈక్వల్ అవ్వవు అనమాట. అది మ్యాట్రిక్స్లో. నెక్స్ట్ అలానే కొన్ని దాంట్లో సింగిల్ కాలం ఉంటుంది. 1 2 3 ఇలానే ఒకటే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఒక కాలమే సింగిల్ కాలం మ్యాట్రిక్స్ అంటారు. కొన్ని చోట్ల సింగిల్ రో ఉంటుంది. 1 2 3 దాన్ని ఏమంటారంటే సింగిల్ రో మ్యాట్రిక్స్ అంటారు. కొన్ని చోట్ల అన్ని జీరోలు ఉంటాయి. అన్నీ కూడా జీరోసే. సపోజ్ 0 0 0 0 0 0 0 0 దీన్ని ఏమంటారంటే అన్ని జీరోసే కాబట్టి దీన్ని నల్ మ్యాట్రిక్స్ అంటారు. నల్ మ్యాట్రిక్స్. అన్ని జీరోసే కాబట్టి నల్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఇలా డిఫరెంట్ మ్యాట్రిక్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ మ్యాట్రిక్స్లోనే దాని యొక్క ఆర్డర్ చేంజ్ చేయటం ఒక చిన్న, అసలు చాలా మ్యాథమెటిక్స్ చాలా సరదాగా ఉంటుంది, ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది. ఎప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అయి నేర్చుకుంటే చాలా సరదాగా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అది మ్యాట్రిక్స్ గురించి.
నెక్స్ట్ ట్రిగ్నామెట్రీకి సంబంధించి, ట్రిగ్నామెట్రీలో మీరు బేసిక్గా ఇప్పుడు వరకు ఏం చూసుంటారు? డిఫరెంట్, ఫస్ట్ బేసిక్గా చూసేది ఏంటి అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుని, ఒక మేజర్గా అందరూ చూసేది ఏంటి అంటే ఒక ట్రయాంగిల్. ట్రిగ్నామెట్రీ అనగానే ఒక ట్రయాంగిల్ గుర్తొచ్చింది. మొత్తం ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి యాంగిల్ ఎంత అంటే, ట్రయాంగిల్లో ఉన్నటువంటి యాంగిల్ ఎంత అంటే 180 డిగ్రీస్ అని చెప్పి. టోటల్ యాంగిల్ ఎంత అండి? ట్రయాంగిల్లో ఉన్నటువంటి టోటల్ యాంగిల్ ఎంత? 180 సార్. వన్ ఎయిటీ 180. డిగ్రీస్ 180 సార్. 180 డిగ్రీస్. ఓకే. సర్కిల్లో ఉండేటువంటి టోటల్ యాంగిల్ ఎంత? 360. వెరీ గుడ్, 360 డిగ్రీ. సార్. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక మీరు తీసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఎప్పుడు చెప్తారు? ఏదైనా ఒక యాంగిల్ అనేది 90 డిగ్రీస్ అనేది ఉండాలి, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ మీరు ట్రిగ్నామెట్రీ 10th క్లాస్ వరకు మేజర్గా ఏం చూస్తుంటారు అంటే సైన్ థీటా, కాస్ థీటా, ఇవే కదా రేషియోస్. సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపాటినస్. మీకు సపోజ్ ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అనుకోండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది ఏ, పి, సి మూడు ఉన్నాయి. ఓకే, నేను బేసిక్సే చెప్తుంది. ఇక్కడ ఈ యొక్క యాంగిల్ థీటా. నీకు ఇప్పుడు సైన్ ఈ యొక్క యాంగిల్ కావాలి అంటే మనం ఏం రాయొచ్చు? సైన్ థీటా రాయొచ్చు. సైన్ థీటా ఈక్వల్ టు ఏంటి అంటే ఆపోజిట్ సైడ్, ఈ యొక్క థీటాకి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏంటి? ఎదురి భుజం. తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నా. AC బై ఏసీ బై ఏసీ BC. బై హైపాటినస్ అంటే కర్ణం. BC. కర్ణం అంటారు. ఏసీ బై బీసీ. BC సార్. ఏసీ బై బీసీ. అలానే కాస్ థీటా తెలుసుకోవచ్చు. కాస్ థీటా, కాస్ థీటా ఈక్వల్ టు ఏంటి? ఎడ్జసెంట్ సైడ్, AB బై ఆసన్న BC. భుజం అంటారు తెలుగులో. ఆసన్న భుజం అంటే యాంగిల్ కి పక్కన. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్లో ఇదేమో ఎదుటి భుజం, ఎదుటి భుజం అంటే ఆపోజిట్ సైడ్. ఇది వచ్చేసరికి కర్ణం అంటే హైపాటిన్యూస్. ఇది వచ్చేసరికి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఆసన్న భుజం. ఓకే, సో ఇప్పుడు చూడండి, కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్, దట్ ఈస్ ఏబి బై హైపాటన్యూస్. హైపాటన్యూస్ వచ్చేసరికి మీకు బీసీ. ఇలా. అలానే టాన్ థీటా చూసుంటారు. టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏసీ, ఎడ్జసెంట్ సైడ్ ఏబి. ఇలా ఇలా డిఫరెంట్ రేషియోస్ అనేది ఇక్కడ కవర్ చేస్తాయి. ఇదే కదా రేషియో, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇలాంటివన్నీ కూడా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనమాట. అందులోనే ఇచ్చాడు డెఫినేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఎనీ యాంగిల్. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూస్, డ్రా గ్రాఫ్స్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ కాంపౌండ్ యాంగిల్స్ అంటే సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేటువంటి ఫార్ములా ఒకటి ఉంటుంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, టాన్ ఏ ప్లస్ బి, కాట్ ఏ ప్లస్ బి, ఇలా రిలేషన్స్ ఉంటాయి. దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లం అంటే సపోజ్ మీరు సైన్ సైన్ 90 డిగ్రీస్ అంటే ఎంత చెప్పండి ఎవరైనా? సైన్ 90 డిగ్రీస్ 1. 1 సార్. 1 సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సైన్ 90 డిగ్రీస్ అంటే 1. ఓకే, సో ఇప్పుడు ఈ సైన్ 90ని ఎలా రాయొచ్చు? సైన్ ఆఫ్ 30 ప్లస్ 60గా రాయొచ్చా, రాయకూడదా? రాయొచ్చు సార్. రాయొచ్చు. అప్పుడు దీని వాల్యూ ఏమో 45 ప్లస్ 45 చేసుకుంటారు సార్. సో దీనికి ఇప్పుడు చూడండి, దీన్ని ఏ అనుకుంటా, 30ని ఏ అనుకుంటాను, 60ని బి అనుకుంటా. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, 30 ప్లస్ 60. సో దాని యొక్క ఫార్ములా సేమ్. అలానే కాస్ అనుకోండి, కాస్ 90 వాల్యూ ఎంత? 0. 90. 0. కాస్ 0 సార్. 0. కాస్ 90 వాల్యూ 0 కాబట్టి సో దీని మళ్ళీ సేమ్. కాస్ 30 ప్లస్ 60 అనుకుంటే ఏ ప్లస్ బి ఆర్ ఏ మైనస్ బి. సేమ్ సిమిలర్గా టాన్ ఏ ప్లస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి, కాట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి. దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. నెక్స్ట్ అలానే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. అంటే సైన్ 2a, సైన్ 3a, సైన్ a/2. దట్ మీన్స్ ఈ యొక్క ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉంటాయి. ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంటూ సమ్ ఆర్ డిఫరెన్సెస్ అండ్ వైస్ వర్సా.
అంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్, ఇన్వర్స్లు, ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి దాంట్లో. తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అని ఉంటుంది. సో ఈ విధంగా బేసిక్స్ అవి ట్రిగ్నామెట్రిక్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ సంబంధించి. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే సైన్ రూలు, కొసైన్ రూలు, టాంజెంట్ రూలు, ప్రొజెక్ట్ ఆఫ్ రూల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అంటే ఈ యొక్క ట్రిగ్నామెట్రీ అనేది ఇంజనీరింగ్ లైఫ్ మొత్తం కూడా ఉంటుంది. ముఖ్యంగా మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే మీరు ఇప్పుడు వీళ్ళలో ఎవరూ లేరనుకుంటా. మెకానికల్, సివిల్ ఒకరే రీసెంట్గా ఒకరు జాయిన్ అయ్యారు. సో దాంట్లో మెకానికల్, సివిల్ ఇంజనీర్ వాళ్ళకి ప్రతి చాప్టర్, ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది కనపడుతుంది. ప్రతి దాంట్లోనూ కూడా మనం ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేస్తాం, దాని యొక్క అప్లికేషన్స్ యూజ్ చేస్తాం, దాని నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అది నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అని ఉంటుంది. ఇది ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటిది కాదు, సెపరేట్గా కాంప్లెక్స్ నెంబర్స్ అని ఉంటుంది. చాలా ఈజీ చాప్టర్ ఇది. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ అనమాట. అది కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత కోఆర్డినేట్ జియోమెట్రీ. మీరు 9th క్లాస్లో ఎక్కువ జియోమెట్రీ చూసుంటారు. ఓకే, 9th క్లాస్లో చూసినటువంటి జియోమెట్రీలోనే ఇక్కడ త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఒకటి స్ట్రైట్ లైన్స్, అంటే లైన్స్ డ్రా చేయడం. తర్వాత సర్కిల్స్, చూడండి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్, అంటే ఇలా ఇదొక లైను, ఇదొక లైను, ఈ రెండింటికి ఉన్నటువంటి యాంగిల్. నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్, అంటే కొన్ని ప్యారలల్ లైన్స్ ఉంటాయి, పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయి, ఇలా పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయి, వాటి గురించి. తర్వాత సర్కిల్ ఉంటుంది, సర్కిల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా. ఓకే, ఆ సర్కిల్కే ఇన్వర్షన్స్ ఉంటాయి. ఇన్వర్షన్స్ అంటే దాని నుంచి వచ్చేటువంటి డెరివేషన్స్. అంటే సర్కిల్ ఇలా ఉంటే సర్కిల్, అదే ఈ షేప్ ఏంటిది, ఇది సర్కిల్. అఫ్ కోర్స్ నేను నీట్గా డ్రా చేయకపోవచ్చు, ఇది చూడండి. ఎలిప్స్ అనేది విన్నారా? ఎలిప్స్, నో సార్. ఎలిప్స్, ఎలిప్స్ No, అనేది sir. అంటే No, దాని sir. ఎలిప్స్, పారాబోలా, అంటే ఈ యొక్క సర్కిల్ నుంచి వచ్చేటువంటి డెరివేషన్సే అవి అన్నమాట. ఓకే, సో వాటి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. తర్వాత చాలా ఇంపార్టెంట్ దాన్ని ఏదైతే చెప్పానో అది ఇవి డిఫరెన్షియేషన్స్, క్యాలిక్యులేషన్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. అంటే లిమిట్ అనేది ఉంటుంది ఫస్ట్, ఎల్టి ఎక్స్టెండ్స్ టు 0, ఎక్స్ పవర్ ఎన్ అన్నారు. ఇది ఒక ఫంక్షన్, లిమిట్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఎల్టి అంటే లిమిట్, కింద ఎక్స్టెండ్స్ టు 0, ఎక్స్ పవర్ ఎన్, అంటే ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాలి. ఇక్కడ యారో మార్క్ ఏదైతే ఉందో దాన్ని టెండ్స్ టు అంటారు. టెండ్స్ టు అంటారు అనమాట. కంగారు పడద్దు, నేను జస్ట్ బేసిక్కే చెప్తుంది. మీకు అర్థం కాకపోయినా కానీ నెక్స్ట్ దాంట్లో పూర్తిగా క్యాలిక్యులస్లోకి వెళ్ళినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అంటే 0 ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయడం. అదే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, ఎక్స్ పవర్ ఎన్ అన్నారు అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది, 1 పవర్ ఎన్ అవుతుంది. ఓకేనా? సో అలాంటి అప్లికేషన్స్ లిమిట్స్లోకి వచ్చేసరికి సేమ్ అలానే డెరివేషన్స్ ఇవన్నీ ఉంటాయి డిఫరెన్షియేషన్కి సంబంధించి. దాని యొక్క అప్లికేషన్స్ అన్నమాట, దీని యొక్క అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ఏం కావాలి, ఈ యొక్క మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏం కావాలి అనేది ఒకసారి చూద్దాం. ఇవి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫర్ ఫస్ట్ ఇయర్ డిప్లొమా కోర్స్ ప్రిపేర్డ్ బై SBTETAP, ఇది ఉంటే తీసుకోండి. లేదంటే కనుక యాజ్ యూజువల్గా రేడియంట్ ఆర్ ఫాల్కన్ మీ యొక్క రెగ్యులర్ క్లాస్లో ఏదైతే చెప్తారో అది. నేను మాత్రం అన్ని టెక్స్ట్ బుక్స్లో కంబైన్ చేసి మీకు యూజ్ఫుల్గా ఉన్నటువంటి దాన్ని నేను చెప్తాను. ఓకే, టైము 1 minute ఉంది. ఒక 10 minutes గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఒక 15 minutes ఒక చిన్న ఎక్సైజ్ చేద్దాం. ఎక్సైజ్ అంటే కొన్ని ఫార్ములాస్ గురించి నేను మీకు చెప్తాను. టెక్స్ట్ బుక్స్లో ఇవి శాంతి నారాయణ్, యశ్చాంద్ పబ్లికేషన్స్, రాబర్ట్ ఈ మోయర్, ఇది నెక్స్ట్ జీబీ థామస్, తర్వాత ఫ్రాంక్ ఎయిర్స్, తర్వాత ఇవన్నీ కూడా ఫారెన్ ఆథర్స్. వీటికి సంబంధించి మీరు ప్రజెంట్ ఏం తీసుకోవద్దు, జస్ట్ వాటి వరకే తీసుకోండి. రేడియంట్, ఫాల్కన్ వాటికి సంబంధించింది తీసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. సెషన్ క్లోజ్ చేస్తున్నాను.
ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ రీలాగిన్ అవ్వండి. ఓకే.